జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సడన్గా గ్రీన్లాండ్ మీద ట్రంప్కి ఇంట్రెస్ట్ ఏంటి? లెట్స్ డీకోడ్. ట్రంప్ అంటే రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీకి ఎలక్షన్స్ టైంలో మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తెలుసా? మెజారిటీ ఆఫ్ ద ఫండ్స్ కేమ్ ఫ్రమ్ క్రిప్టో అండ్ టెక్ బిలీనియర్స్. అంటే ఏంటి? ఆ పీపుల్ వాళ్లకు ఏవైతే బెనిఫిటో వాటి మీదనే ట్రంప్ వర్క్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిక్స్ చేసుకోండి మీ మైండ్లో. ట్రంప్ ఒక్కడే కాదండి, రిపబ్లికన్ పార్టీ ఒక్కటే కాదు, అటు సైడ్ అపోజిషన్లో ఉన్న పార్టీ అయినా సరే వాళ్ళు ఎవరైతే టెక్ బిలీనియర్స్ కాకపోతే లేకుంటే ఒక బిలీనియర్ కావచ్చు, వాళ్ళు ఫండ్ చేస్తేనే ఆ పార్టీ రూలింగ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్లకు బెనిఫిట్ చేస్తుంది. అది నాట్ ఓన్లీ అమెరికా, ఇండియా కూడా. ఫర్ సపోజ్ ఇండియాలో ఒక పార్టీకి ఎవరన్నా ఒక బిజినెస్ పీపుల్ ఫండ్ చేస్తే 100% రేపొద్దున ఏదైనా కాంట్రాక్ట్స్ కావచ్చు, మనకే తెలుసు. ఒక లోకల్ అజెండా ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే గెలిచినాడు, ఆ ఎమ్మెల్యేకి ఒక 3 కంపెనీస్ ఫ్రెండ్స్ అనుకోండి, ఆ 3 కంపెనీస్ ఆయనకి ఒక 100 crores ఫండ్ చేసినాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఆ 100 crores ఫండ్ చేసిన తర్వాత అక్కడున్న ఫర్ సపోజ్ ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకోండి, రియల్ ఎస్టేట్ కంపెనీకి కాంట్రాక్ట్స్ ఇస్తారు. ఇన్ ద సేమ్ వే అమెరికా ఈజ్ నథింగ్ డిఫరెంట్. అదేం ఆకాశంలోంచి ఏం ఊడిపడలే. ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్, అన్ని చోట్ల ఒకటే పాలిటిక్స్. సో ఈ బిలీనియర్స్, టెక్ బిలీనియర్స్ ఎవరైతే ఫండ్ చేశారో వాళ్లకు వచ్చే బెనిఫిట్ గ్రీన్లాండ్ నుంచి. ట్రంప్కి ఏం బెనిఫిట్ లేదు. ట్రంప్కి తన పార్టీ రూలింగ్లో ఉండాలి, తను పవర్లో ఉండాలి, అండ్ తన ఓన్ బెనిఫిట్ ఉండొచ్చు. మేబీ దెర్ ఈస్ సమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే దెర్ ఈజ్ సమ్ మనీ విచ్ ఈజ్ లయింగ్ ఇన్ గ్రీన్లాండ్. ఆ మనీ ఏంటంటే చూడండి, ఏఐ ఇప్పుడు బూమింగ్ అందరికీ తెలిసిన విషయమే. ఏఐ నడవాలంటే మనకు డేటా సెంటర్ ఉండాలి. డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఆ డేటా సెంటర్స్ ఎఫిషియెంట్గా రన్ కావాలంటే గుర్తుపెట్టుకోండి, డేటా సెంటర్స్ కెన్ రన్ అట్ ఎనీ ప్లేస్. ఒక జియోపొలిటికల్గా కొన్ని ఉంటాయి, ఆ క్రైటీరియా ప్రకారం అవి రన్ కాగలవు. అవి రన్ కావడానికి, ఎఫిషియెంట్గా రన్ కావడానికి మేజర్గా మనకు కావాల్సింది కూలెంట్స్. కూలెంట్స్ అంటే ఎందుకు అంటున్నానంటే మెజారిటీ ఆఫ్ ద ఖర్చు అంటే ఎక్స్పెన్స్ ఎక్కడ వస్తుందంటే ఒక డేటా సెంటర్ రన్ చేసేదానికి ఎలక్ట్రిసిటీలో వస్తుంది. ఎందుకంటే అవి డేటా సెంటర్స్ ఎమిట్స్ ఎ లాట్ ఆఫ్ హీట్. ఆ హీట్ని తట్టుకునే కెపాసిటీ గ్రీన్లాండ్కి ఉంది. గుర్తుపెట్టుకోండి, గ్రీన్లాండ్ ఈజ్ ద కూలెస్ట్ ప్లేస్. ఆ కూలెస్ట్ ప్లేస్లో ఒకవేళ ఇమాజిన్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఒక ఏ డేటా సెంటర్ కోసం లేకుంటే ఫ్యూచర్ కోసం, నేను ఎలాంటి ప్లేస్ చూస్ చేసుకుంటా? నాకు తక్కువ ఎక్స్పెన్స్ ఉంటున్న ప్లేస్. నాకు తక్కువ ఎక్స్పెన్స్ ఉండాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డేటా సెంటర్, ఇఫ్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ ఐ చూస్ గ్రీన్లాండ్. వై? బికాస్ కూల్ ప్లేస్, నీకు కూలెంట్ కోసం సపరేట్ ఎలక్ట్రిసిటీ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. థింక్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ గ్రీన్లాండ్ని ఈరోజు ట్రంప్ అంత ఇంట్రెస్ట్ చూపించి పెట్టడానికి. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్గా లేకపోతే ఇండివిజువల్గా ఒక పర్సన్ డెసిషన్ తీసుకునే దాని వెనకాల క్యాష్ ఫ్లో ఉంటుంది. క్యాష్ ఫ్లో ఈజ్ ద కింగ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.